చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి. ఆయన కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా. ఖండించేయాలని మీలాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటారండి. కానీ అది ఎవడ అబ్బతరం కాదండి. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద తీసుకొచ్చి ఖండించేయడం అంటే, మీరు అప్పుడు పెట్టారు కేసు, తప్పుడు కేసు, జైల్లో పెట్టారు. చూసారా ప్రపంచవ్యాప్తంగా ఎలా వచ్చిందో రెవల్యూషన్? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగోడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు వల్ల మా జీవితం నిలబడ్డది, తప్పుడు కేసులు అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్లి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎలాగండి? ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోతే ఎలాగండి? తన్నించేస్తాను తన్నటం 10 సార్లు. ఎందుకండి అలాంటి మాటలు? అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏం దిగజారదండి, మీ స్థాయి దిగజారిపోతుంది. రోజు రోజుకి మీ ఒల్లుడుకు తుడుకుపోతున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మీ స్థాయి దిగజారిపోతుంది తప్ప ఆయనకి ఏమిడే ఆకాశం మీద మూస్తుంది, మన ముఖం మీద పడుతుంది. మీరు తన్నించేయాలని మీరు ఒకడే కాదండి, చాలామంది అనుకున్నారు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని తన్నించేద్దామని అనుకున్న ప్రతి ఒక్కరు చరిత్రలో కలిసిపోయాడు తప్ప ఆయన ఇంకా చరిత్రలో నిలిచే ఉన్నాడండి. ఇప్పటికి ఇంకా రాక్ సాలిడ్గా నిలబడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటారండి అలాగా, కానీ తప్పండి అది. కనీసం వయసు కన్నా మర్యాద ఇవ్వాలండి.